కనుమూరి వెంకటరెడ్డి ఈ పేరు బాగానే వినుంటారు అందరూ. ప్రతి ఒక్క డిబేట్లో కూర్చుని చంద్రబాబు నాయుడు గారిని, గవర్నమెంట్ని, చాలామంది లీడర్స్ని ఎవరన్నా స్పందించి మాట్లాడడం వేరు, ఖండించడం వేరు, వ్యతిరేకించడం వేరు. కానీ అనుచిత వ్యాఖ్యలు చేయటంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కింద ఉన్న ఈ పర్సన్ ప్రతి టీవీ డిబేట్లోనూ సాక్షి ఛానల్లో కూర్చుని, లైవ్లో కూర్చుని, వాళ్ళకున్న సోషల్ మీడియా పోర్టల్స్ అన్ని ఇంటర్వ్యూస్లోకి వెళ్ళి అందరితో ఇంటర్వ్యూలు చేసినప్పుడు అనుచిత వ్యాఖ్యలే ప్రధానంగా పెట్టుకుని సెటైర్ అన్న ఒక లిమిట్ని దాటిపోయి విచ్చలవిడిగా కమెంట్స్ చేసిన తరుణంలో కనుమూరి వెంకటరెడ్డి పైన కేసు నమోదవగా చాలా పలు కేసులు నమోదైన ఆయన పైన ఆయన్ని తీసుకెళ్లి ఈరోజు కూకట్పల్లి నుంచి అరెస్ట్ చేసుకుని తాడిపత్రి తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూకట్పల్లిలో ఆయన చూసుకుంటే కనుక మెరీనా స్కై అపార్ట్మెంట్లో ఆయన ఉన్నట్టుగా కనుక్కుని ఆయన్ని తరలిచ్చారు. ఈయన పైన తెదేపా నేత ప్రసాద్ నాయుడు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఈయన చేసిన మాటలు ఏంటి, ఈయనన్న మాటలు ఏంటి ప్రతి ఒక్కళ్ళు వింటానే ఉన్నారు. కానీ మొన్నటికి మనం చూసుకుంటే పరకామణి కేసులో కోట్లు దండుకున్నారు అన్న ఒక కేసులో వైకాపా ప్రభుత్వంలో నడిచిన అక్రమాలు బయటకు తీస్తున్న తరుణంలో పరకామణిలో రవికుమార్కి ఆ రోజు పట్టుకున్న విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్టికులర్ కేసులో చాలా వేగవంతంగా గవర్నమెంట్ ముందుకెళ్తుంటే ఈ పర్టికులర్ సతీష్ కుమార్ కేసు గురించి బొమ్మన కరుణాకర్ రెడ్డి కూర్చొని సూసైడ్ అని డైరెక్ట్గా ప్రకటించాడు. కానీ పోస్ట్ మార్టంలో చూసుకుంటే మాత్రం తలలకు మళ్ళీ గాయాలు, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. ఇట్ మైట్ బి అ మర్డర్ అని సస్పెషన్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే కరుణాకర్ రెడ్డి కూర్చునేమో విచ్చలవిడితనంగా సూసైడ్ అని తోచాడు.